హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకల్. పుచ్చకాయతో ఈరోజు మనం రోటి పచ్చడిని తయారు చేసుకోబోతున్నాము. పుచ్చకాయలో అనేక రకాల పోషకాలు అనేవి ఉన్నాయి అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. ఇంకా రెడ్ కలర్లో ఉండేదానికంటే కూడా ఈ విధంగా వైట్ కలర్లో ఉండే పెచ్చులో ఇంకా ఎక్కువ పోషకాలు అనేవి ఉన్నాయని తెలుస్తుంది. వీటితోనే మనం ఈరోజు చట్నీ తయారు చేసుకోబోతున్నాము. ఈ పుచ్చ ముక్కల్లోని రెడ్ కలర్ని తినేసిన తర్వాత ఈ వైట్ కలర్ ఉంటుంది కదా, దానికి పైన ఉండే గ్రీన్ పెచ్చుని తీసేసుకున్నానండి. మీకు కావాలంటే దాన్ని కూడా ఉంచుకోవచ్చు. తీసేసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడా కారం కోసం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అలాగే ఒక కళాయి వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర, ఈ పచ్చిమిర్చిని అలాగే సన్నగా కట్ చేసుకున్న పుచ్చ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి చాలా త్వరగా మనకు వేగిపోతాయి, ఎక్కువ టైం అనేది కూడా పట్టదు. ఈ చట్నీని మనం చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి మాత్రమే కాదండి, ఇది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. దోశకి కానీ, ఇడ్లీ, వడ ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం వేయించుకున్నట్లయితే మనకు ఈ ముక్కలు అనేవి రెడీ అయిపోతాయి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాము. మీరు పసుపును పోపులో అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. చూశారు కదా, మనకు ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. కలర్ చేంజ్ అయిపోయింది, మీకు వెంటనే తెలిసిపోతుంది ముక్కలు వేగిపోయాయని. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాము. ఆ పేస్ట్ కోసం నేను కొద్దిగా వేయించుకున్న తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకొని ముందుగా కొంచెం పౌడర్ లాగా పట్టుకున్నాను. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పుచ్చ ముక్కలు అవి ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా వేసుకొని అలాగా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం పోపును వేసుకుందాము. దానికోసం అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపును దూరగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకుందామండి. చట్నీలకి ఇంగువ పొడి వేసుకుంటే మంచి రుచి అనేది వస్తుంది. అలాగే తిన్న ఫుడ్ అనేది కూడా మంచిగా అరుగుతుంది. చక్కగా మనకు పోపు అనేది వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఇప్పుడు ఇక మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలంటే స్టవ్ కట్టేసేసుకొని ఈ చట్నీని ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకు ఈ పుచ్చకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అంటే మనకు రోట్లో నూరుకుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్తో ఉండే పచ్చడి అండి. రోటి పచ్చడి అంటే రోట్లో నూరుకుంటేనే రోటి పచ్చడి అవ్వదు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత వావా అంటారు, ప్రతిసారి చేసుకుంటూనే ఉంటారు. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.